నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, కొంచెం ఆశ్చర్యకరమైన సైన్స్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, రాత్రిపూట పడుకునేటప్పుడు వేసుకునే దుస్తులు లేదా అసలు ఎలాంటి దుస్తులు వేసుకోకుండా పడుకోవడం వెనుక ఉన్న సైన్స్. వినడానికిది కొంచెం వింతగా అనిపించవచ్చు, కాని నమ్మండి, ఈ అలవాటు వెనుక చాలా డీప్ సైన్స్ దాగుంది. ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే అసలు ప్రశ్న ఏమిటంటే, రాత్రిపూట నైట్ డ్రెస్ లాంటివి పూర్తిగా మానేసి సహజంగా నిద్రపోవటం వల్ల ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యం నిజంగానే మెరుగుపడుతుందా? పగలు ఎలాగూ ఉరుకులు పరుగులు బట్టలతోనే ఉంటాం, కనీసం రాత్రిపూటైనా శరీరానికి ఆ కాస్త స్వేచ్ఛ ఇస్తే జరిగే అద్భుతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈరోజు మనం ప్రధానంగా 4 విషయాలు చూడబోతున్నాం. 1. చల్లని నిద్ర వెనుక ఉన్న సైన్స్. 2. తల నుంచి పాదాల వరకు శారీరక ఆరోగ్యం. 3. మనస్సు, మూడ్ మరియు సంబంధాలు. ఇక చివరగా 4. అసలు దుస్తులు ఎప్పుడు ధరించాలి. మొదటి భాగం, చల్లని నిద్ర వెనుక ఉన్న సైన్స్, అలాగే ఉష్ణోగ్రత మన నిద్రను ఎలా కంట్రోల్ చేస్తుంది అన్నది చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం హాయిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవడానికి గది ఉష్ణోగ్రత ఖచ్చితంగా 66 నుండి 70 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య ఉండాలి. శరీరం మీద ఎలాంటి మందపాటి పజామాలు, బట్టలు లేనప్పుడు ఈ బయటి టెంపరేచర్ను శరీరం చాలా సులభంగా గ్రహించి తన లోపలి వేడిని త్వరగా తగ్గించుకోగలుగుతుంది. ఈ ప్రాసెస్ శరీరంలో ఎలా పనిచేస్తుందో ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ సైంటిస్టులు చాలా స్పష్టంగా గమనించారు. బట్టలు లేకుండా పడుకున్నప్పుడు ముందుగా చర్మం ఉష్ణోగ్రత వెంటనే పడిపోతుంది. దీనివల్ల మన వయస్సు పైబడకుండా ఆపే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అమాంతం పెరుగుతుంది. ఆ తర్వాతేమవుతుంది? రాత్రంతా ఎటువంటి మెలకువ రాకుండా చాలా గాఢమైన నిద్ర వస్తుంది. దీనికి సంబంధించి ప్రసిద్ధ బ్రెయిన్ జర్నల్లో ఒక ఆసక్తికరమైన స్టడీ పబ్లిష్ అయింది. దాని ప్రకారం చర్మం ఉష్ణోగ్రత కేవలం 1.08 డిగ్రీల ఫారెన్హీట్ తగ్గినా చాలు, అది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో రాత్రిపూట ఊరికే మెలకువ రావడమనేది దీనివల్ల పూర్తిగా ఆగిపోతుందని సైంటిస్టులు కనుగొన్నారు. కేవలం 1 డిగ్రీ తేడాతోనే ఇంత మార్పు ఉందన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు చెప్పిన మరో సంచలన విషయమేంటంటే, రాత్రిపూట శరీరం బాగా వేడెక్కినప్పుడు కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ బాగా పెరిగిపోతుంది. ఇది పెరిగితే మన బాడీలో కణాల రిపేర్ ఆగిపోయి శరీరం కొవ్వును దాచుకోవడం మొదలుపెడుతుంది. అదే శరీరాన్ని ఎప్పుడైతే చల్లగా ఉంచుతామో అప్పుడు ఈ కార్టిసాల్ లెవెల్స్ తగ్గి మెటబాలిజం మెరుగుపడుతుంది. అప్పుడు జంక్ ఫుడ్ తినాలనే కోరికలు కూడా దానంతటావే తగ్గిపోతాయి. ఇక రెండవ భాగం, తల నుంచి పాదాల వరకు శారీరక ఆరోగ్యం. ఇందులో ఆశ్చర్యపరిచే శారీరక ప్రయోజనాలేంటో చూద్దాం. సాధారణంగా రాత్రిపూట వేసుకునే బిగుతు దుస్తులు, సింథటిక్ లోదుస్తులు ఎంత హాని చేస్తాయో తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవేమీ లేకుండా సహజంగా పడుకోవడం వల్ల చర్మానికి గాలి బాగా ఆడుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే వాతావరణం పూర్తిగా నాశనం అవుతుంది. ఫలితంగా స్త్రీలలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇక పురుషుల్లో అయితే బాడీ హీట్ తగ్గి స్పర్మ్ కౌంట్, పునరుత్పత్తి ఆరోగ్యం చాలా సేఫ్గా ఉంటాయి. అంతేకాదు, మన హైజీన్కు సంబంధించి ఇంకొన్ని అద్భుతమైన లాభాలున్నాయి. పాదాలకు మంచి గాలి తగలడం వల్ల ఎథ్లీట్స్ ఫుట్ లాంటి ఫంగల్ సమస్యలు రావు. రాత్రిపూట ఎక్కువగా చెమట పట్టకపోవడం వల్ల తలమీద ఉప్పు పేరుకుపోదు. సో ఆటోమేటిక్గా జుట్టు రాలడం ఆగిపోయి మరింత స్ట్రాంగ్గా మారుతుంది. ఇక స్వేచ్ఛగా ఉండే చర్మరంధ్రాలు తెరుచుకుని బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. చెప్పాలంటే ఇది ప్రతి రాత్రి జరిగే ఒక న్యాచురల్ డీటాక్స్ ప్రాసెస్. ఇప్పుడు మూడవ భాగం, మనస్సు, మూడ్ మరియు సంబంధాలు. ఇందులో ఆక్సిటోసిన్ అలాగే ఆత్మవిశ్వాసం ఎలా కనెక్ట్ అయ్యున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ కాటన్ యుఎస్ఏ వాళ్లు చేసిన ఒక సర్వే డేటా చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. భాగస్వామితో రిలేషన్షిప్స్ గురించి అడిగినప్పుడు బట్టలు లేకుండా పడుకునేవారిలో ఏకంగా 57% మంది తమ బంధాలు చాలా హ్యాపీగా ఉన్నాయని చెప్పారు. అదే పజామాలు వేసుకుని పడుకునేవారిలో ఇది కేవలం 48%గానే నమోదైంది. రాత్రిపూట వేసుకునే డ్రెస్ సంబంధాల మీద ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందని ఎవరైనా ఊహించగలరా? ఈ సంతోషకరమైన గణాంకాల వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే, ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్. చర్మానికి చర్మం స్పర్శ తగిలినప్పుడు మన మెదడు వెంటనే ఈ పవర్ఫుల్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. ఇది బ్లడ్ ప్రెషర్ను తగ్గించి ఒక రకమైన సేఫ్టీ ఫీలింగ్ను ఇస్తుంది.
దాంతో పార్ట్నర్స్ మధ్య ఎమోషనల్ బాండింగ్ మరింత బలంగా మారుతుంది. మానసిక ప్రయోజనాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పుకోవాలి. ఎవరైతే తమ శరీరాన్ని ఎటువంటి దాపరికం లేకుండా సహజంగా ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయగలరో వాళ్లలో అపారమైన కాన్ఫిడెన్స్ ఉట్టిపడుతుంది. నగ్నత్వంతో కంఫర్టబుల్గా ఉండటం వల్ల బాడీ ఇమేజ్ సమస్యలు తగ్గిపోయి పర్సనల్గా ప్రొఫెషనల్గా ఎదగడానికి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇక కాసేపు సైన్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక్కడొక చిన్న నవ్వు తెప్పించే విషయం ఉంది. నాణ్యతగా ఉండే నైట్ డ్రెస్సులు చాలా కాస్ట్లీ, పైగా వాటిని కొద్ది రోజులు వాడగానే త్వరగా పాడైపోతూ ఉంటాయి కూడా. అసలా పజామాలు నైట్ డ్రెస్సులు కొనడం మానేస్తే ఆన్లైన్ షాపింగ్ ఖర్చులు తగ్గి బోలెడంత డబ్బు ఆదా అవుతుంది కదా. ఇది నిజంగా భలే ఆచరణాత్మకమైన ఐడియా. ఇక చివరిదైన 4వ భాగం, దుస్తులు ఎప్పుడు ధరించాలి. సైన్స్ ఎన్ని లాభాలు ఉన్నాయని చెప్పినా సరే, ఈ నియమానికి ఉండే కొన్ని ఆచరణాత్మక మినహాయింపులు ఏంటి? ఈ స్లైడ్లో ఉన్న 3% అనే నంబర్ను గమనించండి. ఇది నిద్రలో నడిచే అలవాటు అంటే స్లీప్ వాకింగ్ ఉన్నవారి శాతం. ఇల్లైతే పర్వాలేదు కానీ ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు నిద్రలో అలాగే నడుచుకుంటూ కారిడార్లోకి వెళ్తే పరిస్థితి ఏంటో ఊహించుకోండి. కాబట్టి అలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే ఈ 3% మంది ఖచ్చితంగా డ్రెస్ వేసుకుని పడుకోవడమే సేఫ్. అలాగే మరికొన్ని ప్రాక్టికల్ ఎక్సెప్షన్స్ కూడా గుర్తుంచుకోవాలి. దుమ్ము, పురుగుల వల్ల ఎలర్జీ వచ్చే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు, లేదా చల్లటి వాతావరణంలో ఉండి త్వరగా జలుబు చేసేవాళ్లు ఖచ్చితంగా బట్టలు వేసుకోవాలి. ఇక ఇంట్లో చిన్నపిల్లలున్నప్పుడు, రూమ్మేట్స్తో కలిసి ఉంటున్నప్పుడు, లేదా భూకంపాలు, ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి జరిగినప్పుడు వెంటనే బయటకు పరుగులు తీయాలి కాబట్టి ఆ సమయాల్లో డ్రెస్తో పడుకోవడమే కామన్ సెన్స్ అనిపిస్తుంది. ఇందులో ఇంకో చిన్న లాండ్రీ కష్టం కూడా దాగుంది. డ్రెస్ లేకుండా పడుకున్నప్పుడు చర్మం డైరెక్ట్గా బెడ్షీట్కు టచ్ అవుతుంది కాబట్టి రాత్రిపూట వచ్చే చెమట, బాడీలోని సహజమైన ఆయిల్స్ అన్నీ ఆ షీట్స్కు ఎక్కువగా అంటుకుంటాయి. కాబట్టి పరిశుభ్రత కోసం కనీసం వారానికి ఒక్కసారైనా ఆ బెడ్షీట్లను వేడి లేదా గోరువెచ్చని నీటిలో ఉతకడం మాత్రం మర్చిపోకూడదు. సో ముగింపుగా ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఎటువంటి ఖర్చులేని సింపుల్ అయిన ఈ సైన్స్ ఆధారిత జీవనశైలి మార్పులు మన దినచర్యను ఎంత అద్భుతంగా మార్చగలవో మనం చూశాం. ఇది కేవలం పడుకోవడం గురించి మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, బంధాలను మెరుగుపర్చుకోవడానికి తీసుకునే ఒక చిన్న అడుగు. మరి ఈ విశ్లేషణ చూశాక ఎవరైనా తమ నైట్ డ్రెస్ అలవాట్లను మార్చుకోవాలని అనుకుంటారేమో చూడాలి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.